మరో ముఖ్యమైన కార్యక్రమం రామారావు గారికి అభినందన సత్కారం చేసుకున్నాను. వారి గురించి చెప్పవలసిందిగా మన గోపాల్ గారికి రామారావు గారికి అభినందన సభ సత్కారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దయచేసి ఈ కార్యక్రమాన్ని కూడా జీవనోద్యాన్ని కలిసి కోరుతున్నాము. డాక్టర్ ఎస్ రామారావు గారు జన్మస్థలం సంక్రాంతిపోట్ జిల్లా. ఈయన 27/8/1949లో జన్మించారు. ఆయన ఇంటి పేరు కూడా సంక్రాంతిపాడు రామారావు గారనే జరగడం జరుగుతుంది. ఆయన BSc/BL ML ఆంధ్ర యూనివర్సిటీలో చదివారు. అలాగే MPhil అలాగే PhD జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో చదవడం జరిగింది. అలాగే ఆయన రామారావు గారు లెక్చరర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ లీగల్ స్టడీస్ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ 1977 నుంచి 82 వరకు పనిచేశారు ఆయన. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఆయన ప్రతినిధిగా 1982 నుంచి 1991 వరకు గవర్నమెంట్ తరఫున మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఆయన పనిచేయడం జరిగింది. అలాగే ఇంతకన్నా ముఖ్యమైనటువంటిది మనకి ప్రపంచంలో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్లో ఆయన వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనే పేరు మీద 1998 నుండి 2014 వరకు యునైటెడ్ నేషన్స్లో ఆయన పనిచేయడం జరిగింది. అలాగే 2014లో ఆయన యునైటెడ్ నేషన్స్ నుంచి రిటైర్ అయ్యారు. ఆయన ఇప్పుడు డిస్ట్రిక్ట్ ప్రొఫెసర్ డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఆయన డిస్ట్రిక్ట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అలాగే అది యునైటెడ్ స్టేట్స్లోను అలాగే ఇండియాలోను 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన డిస్ట్రిక్ట్ ప్రొఫెసర్గా పనిచేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆయన నల్సార్ యూనివర్సిటీ గురించి లా విద్యార్థులకి పరిచయం ఉన్నటువంటి విషయమే. ఆయన హైదరాబాద్లో ఉన్న నల్సార్ యూనివర్సిటీలోను అలాగే గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీలో గాంధీనగర్ గుజరాత్లోను ఆయన డిస్ట్రిక్ట్ ప్రొఫెసర్గా పనిచేయడం జరుగుతుంది. అలాగే ఆయన గెస్ట్ లెక్చరర్స్ సెవరల్ యూనివర్సిటీస్ అండ్ లా స్కూల్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే ఆయన గెస్ట్ లెక్చర్ కింద ఈ సెవరల్ యూనివర్సిటీస్లో మన దేశంలో కానివ్వండి అలాగే యునైటెడ్ స్టేట్స్లో కూడా ఆయన లెక్చర్స్ కూడా ఇస్తున్నారు ఆయన. అలాగే ఆయన స్పెషలైజేషన్ ఫర్ ఇంటర్నేషనల్ లా అండ్ ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మీద ఆయన రైట్స్ మీద స్పెషల్గా ఆయన స్పెషలైజేషన్ చేయడం జరిగింది. అలాగే ఆయన ఆనరీ ప్రొఫెసర్గా దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో విశాఖపట్నంలోను అలాగే మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ ఔరంగాబాద్లో కూడా ఆయన ఇప్పుడు ఆనరీ ప్రొఫెసర్గా పనిచేయడం జరుగుతుంది. అలాగే ఆయన వర్క్డ్ విత్ సెవరల్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్లోను ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఏషియా ఎకనామిక్ కంట్రీస్లో కూడా ఆయన పనిచేయడం జరుగుతుంది. సో ఇప్పటికీ ఆయన న్యూయార్క్లో ఉన్నటువంటి అమెరికాలో న్యూయార్క్ నగరంలో ఆయన అక్కడ నివాసం ఉన్నారు. ఇవాళ వీరన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయన మన తెలుగువాడు అవడం అందులో గుంటూరు జిల్లాలో జన్మించడం అంతేకాకుండా ఆయన ఇందాక మన కవిత గారు మాట్లాడినట్టుగా కొంతమంది స్నేహితుల్లో ఆనవుడున్నటువంటి స్నేహితుల్లో ఆయన కూడా ఒక ప్రథముడు చెప్పుకోదలుచుకుంటే ఎస్ రామారావు గారు విశాఖపట్నంలో చదువుతున్న కాలంలో విద్యార్థి దశ నుంచి కూడా ఆయన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అంటే AISFలో ఆయన ఉద్యమాల్లోనూ పోరాటాల్లోనూ క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తూ AISF ఉద్యమానికి తోడ్పడ్డారు. ఆయన ఉద్యమాల్లో పాల్గొంటూ పైన తెలిపినటువంటి విధంగా అనేక వృత్తుల్లోనూ మరియు ఆయన రంగాల్లో కూడా ప్రావీణ్యం పొందారు. సహజంగా ఆ విధంగా ఆయన మనకి ఒక మార్గదర్శకం చెప్పుకోవచ్చు. ఇచ్చేంటే
విద్యార్థులు ఉద్యమాల్లో వెళ్తే పాడైపోతారు అనేటువంటి ఒక నానుడి కింద ఉన్నటువంటి ఈ సమాజంలో అలాంటి లేదు అని చెప్పడానికి ఆయన ఏఎస్ఎఫ్లో ముఖ్యమైనటువంటి కార్యకర్తగా పనిచేసి ఇవాళ ఇన్ని పదవుల్లో ఆయన రాణించడం ఒక ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లాలో అలాగే విశాఖపట్నంలో పనిచేసి ఆయన ఒక యుఎన్ఓకి కూడా ప్రపంచ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఇవాళ మనకి ఒక మార్గదర్శనం చెప్పుకోవడానికి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నేను ఇవాళ ఆయనకి ఈ సభ తరఫున అభినందన సంస్కారం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పేసి మీకు మనం చేస్తూ ఇప్పుడు అభినందన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాను. ముందుగా జయగాం రామారావు గారిని ఆయన కోపం తీసుకుని కోరుతున్నాను. అలాగే ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి జయగాని కృష్ణమోహన్ రావు కూడా పూర్వమంత్రం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆయన చేయవలసిందిగా సభావేదికగా కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న రోజుల్లో వారితో పాటు చదువుకున్నటువంటి డాక్టర్ మనోరమ గారు కూడా ఎస్ రామారావు గారికి డాక్టర్ ఎస్ రామారావు గారికి చాలాని బహుకరిస్తున్నారు. డాక్టర్ ఎస్ రామారావు గారు అలాగే రాణి గారు అలాగే మనోరమ గారు అలాగే ఆంజనేయ గారు వీళ్ళంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నటువంటి ఆ తరంలో ఉండే విద్యార్థులు. నమస్కారం అండి. రామారావు గారు ఐక్యరాజ్య సమితిలో డైరెక్టర్గా చేశారు. మేమంతా కూడా 5 దశాబ్దాల క్రితం డాక్టర్ స్టాలిన్ గారు, కోటేశ్వరరావు గారు, తర్వాత మన డైరెక్టరు మా ఆంజనేయ గారు, నేను మా అందరికీ కూడా మార్గదర్శి ఆంధ్ర యూనివర్సిటీలో ఒక బలమైనటువంటి శక్తిగా ఏఐఎస్ఎఫ్ పనిచేస్తుంది. మా ఏఐఎస్ఎఫ్ మిత్రుడు ఐక్యరాజ్య సమితికి డైరెక్టర్ అయ్యాలంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంటర్నేషనల్ బాడీ, ఆ ఇంటర్నేషనల్ బాడీకి 200 దేశాల దానికి ఒక డైరెక్టర్గా మా మిత్రుడు వెళ్ళారంటే ఆయన్ని ఆ తర్వాత 50 ఏళ్ళ తర్వాత చూస్తున్నాను. నా సంతోషాన్ని పట్టలేక మీ అందరితో ఆనందాన్ని పంచుకుంటున్నందుకు మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మనోరమ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే గంట కోటేశ్వరరావుని అజయ్ గారు మీరు కూడా ఆనాటి సాధ్యతగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇవాళ ఒకే వేదిక మీద కలవడం
డాక్టర్ మధు గారు కొంచెం వెనక్కి వచ్చి తీయాలా. మేడం గారు మధ్యలో లేవాలి ప్లీజ్. పక్కకి రండి, లైవ్ కట్ అవుతుంది. ఇప్పుడు అభినందన సత్కారం ఉన్నటువంటి రామారావు గారిని పట్టవలసిందిగా సమావేశంగా కోరుతున్నాను. ప్రజల కోసం సవాళ్ళ కోసం తరతరాలుగా తన జీవితాన్ని అర్పించినటువంటి మహా ఉద్వేగి కార్యకర్త ఆదర్శనీయుడు. నా జన్మలో ఒక అదృష్టం ఏమిటంటే ఆయన చూడగలగడం. అప్పటికి చాలా పెద్దవాళ్ళు అయ్యారు. నేను ఇక్కడికి వస్తున్న రోజుల్లో 70లో 80లో స్టాలిన్ గారిని చూడటానికి వచ్చినప్పుడు నాకు అంత చరిత్ర తెలియదు. కానీ చెలికాని రామారావు గారు మేము భోజనాలు కూర్చుంటే లంచ్ టైంలో ఆయన లోపలికి వచ్చి ఆ పాత ఇంట్లో ముందర వచ్చి పంపించారా క్యారియర్ పోలీస్ స్టేషన్ క్యారియర్ పంపించారా కార్మికులు పెట్టేసుకున్నారు అక్కడ వాళ్ళ భోజనాలు పంపించారు. అనుకుంటుంటే నాకు అర్థం కాలేదు. అర్థం కాక స్టాలిన్ గారు అడిగారు ఏమిటంటే ఎవరికి క్యారియర్ ఏమిటంటే అది నీకు తెలియదులే, మనకు చాలా కాలంగా వస్తున్న ఇది ఒక సంస్కృతి. ఎవరైనా మన వాళ్ళు ఎవరినైనా పోలీసులు అరెస్ట్ చేశారంటే వాళ్ళని ఏం చేస్తారో ఆకలితో మడిపోతుంటారు అని చెప్పి మన ఇంట్లో మనం తినే ముందర వాళ్ళకి పంపించాలి ఫస్ట్ అని ఒక సిద్ధాంతం. అంత మహామనిషి చెలికాని రామారావు గారు నాకు 40 ఏళ్ళుగా నేను ఇక్కడికి రాని కారణం చేత నేను ఆయన చూడలేకపోయాను. ఈ వర్ధంతి సభ సందర్భంలో నేను ఎప్పుడు ప్రవేశించలేకపోయాను. నాకు ఈనాడు నాకు సన్మానం కాదు, నాకేమిటి సన్మానం తర్వాత చెప్తాను. నాకు నా జీవితంలో చెలికాని రామారావు గారి 40వ వర్ధంతి సభకు వచ్చాను. అదే సభ ఇంకా సన్మానాలు అంటారా, నాకేమిటి సన్మానం. ఉన్నాడు మానవ అంజలి, మానవ అభిమానం సన్మానం అని ఆయన తెలియదు. అయితే ఆయన జూనియర్. నేను ఆ కాలేజీలో ఆంధ్ర యూనివర్సిటీలో ఉంటున్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఇంకా ప్రశాంతంగా ఉంటుందేమో అని చెప్పేసి లా కాలేజీలో స్టూడెంట్గా జాయిన్ అయ్యాడు. అప్పటికి నా లా అయిపోయింది. ఎక్కడ ఏదో ఒకటి తయారు చేయడానికి వచ్చాడు ఆయన అక్కడికి. మా అందరూ ఎదురున్న దాంట్లో ఎక్కించడానికి నాకు మా పెద్దనే సమకాలీకుడు, నాకు చాలా గౌరవం ఉంది. అంచేత నాకేమిటి సన్మానం. ఇకపోతే ఒక 2 చిన్న విషయాలే, నేనేమి మాట్లాడడానికి నోట్బుక్ లేదు. ఇక్కడ మాట్లాడాడు డాక్టర్ కాసిం. ఎలా మాట్లాడాడు? చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారతో నెక్కిన భంగి. ఆ వెనకట్లో తోడు పెట్టిన పాదంలో దాంట్లో ఉన్నటువంటి మేఘల్లో పంచదార వేసుకుంటే ఎలా ఉంటుందో అలా మాట్లాడారు డాక్టర్. ఎంత చెప్పాడు, ఎంత వ్యక్తిగతమైనటువంటి రామారావు గారి గురించి చెప్పాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్తమాన కాలంలో పార్లమెంట్ చెప్పాడు. బ్యాక్గ్రౌండ్ లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 22 చెప్పాడు. ఈజ్ నాట్ ఎ లాయర్. మీరలో చాలా మంది లాయర్స్ ఉన్నారు. నేను తప్పు ఒప్పు చేసి కొంచెం ఎలా చదువుకున్నాను ఆ రోజుల్లో. బట్ ఎంత చక్కగా మాట్లాడారు. పోతే ముఖ్యంగా ఏంటంటే రామారావు గారి గురించి మాట్లాడటం నాకేమి పాయింట్స్ లేవు, నేనేమి ప్రిపేరే కాలేదు. జానకిరామ్ గారు మాట్లాడాలంటే నేనే మాట్లాడతానని చెప్పారు. మరి ఇప్పుడు ఎప్పుడు ఆపాలో ఆయన చెప్పాలి. ఇప్పుడు గొప్పవాడు
పాలిటిక్స్లో ఎక్స్పర్ట్. ఆమె పొలిటికల్ సైన్స్ టీచ్ చేసి రిటైర్ అయ్యారు. ఆమెకు తెలుసు యునైటెడ్ నేషన్స్ ఏమిటో, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఏమిటో. ఇప్పుడు నెహ్రూని దేశద్రోహి అంటే నేను యునైటెడ్ నేషన్స్లో జనరల్ అసెంబ్లీలో కూర్చొని ఉన్నవాడిని కాబట్టి 40 ఏళ్ల పాటు ఆ ఇండియా జెండా అంటే బ్రిటిష్ వాళ్ళ కలోనియలిజం. ఇంకొకటి, భారతదేశం ప్రపంచంలో అన్ని వలస దేశాల్లో కంటే కూడా ఎక్కువగా వలసవాదులు రాజ్యం ఏలినటువంటి దేశం భారతదేశం. సెకండ్ వుడ్ బి యునైటెడ్ స్టేట్స్. దట్స్ అనదర్ మ్యాటర్. విల్ కమ్ టు దట్. ఐ డిడ్ నాట్ నో దట్ ఇక్కడ అమెరికన్ రెవల్యూషన్ తర్వాత స్పానిష్ వాళ్ళకి యుద్ధమైనప్పుడు ఫిలిప్పీన్స్ అమెరికన్స్ టేక్ ఓవర్ ఫ్రమ్ ద స్టేట్స్ స్పానిష్. అక్కడ ఐలాండ్ ఆఫ్ థామస్ ఉంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మనకు తెలుసు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ కాకినాడ, భీమిలి, బందరు ఇక్కడి నుంచి వెళ్ళింది. ఇక్కడి నుంచి ఇండోనేషియాను పరిపాలించింది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. We never know that the Danish people had colonialism in India. వాళ్ళు తమిళనాడులోకి వచ్చారు. ఆ రోజుల్లో తమిళనాడు అంటే అంత దేశం, ఈ భారతదేశం ఈ కలోనియలిజంలో నుంచి ఇలాంటి వాళ్ళంతా 1920s చిలికాని రామారావు గారు లాంటి వాళ్ళు విప్లవాన్ని కింద నుంచి పైకి ఫ్రమ్ బాటమ్స్ అప్ అప్రోచ్లో తీసుకొచ్చి దీన్ని నాయకత్వం వహించినటువంటి కంపెనీలకు వచ్చినాక సమాజం, సంఘం, ప్రజలు సపోర్ట్ లేకుండా, మద్దతు లేకుండా జరిగింది కాదు. అప్పుడు అలా జరిగి ఈ భారతదేశాన్ని ఆ వలసవాదం నుంచి, కలోనియలిజం నుంచి ఇండిపెండెంట్ నేషన్గా చేసి ప్రపంచం మొత్తానికి, ఏషియాలో, ఆఫ్రికాలో, లాటిన్ అమెరికాలో అన్నింటిలో ఫస్ట్ కంట్రీ టు బికమ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ కమ్యూనిజం, ఫ్రమ్ బ్రిటిష్ కమ్యూనిజం. ద బిగ్గెస్ట్ బ్రిటిష్ కమ్యూనిజం వాస్ ఇండియా. And that was that kind of people. And today somebody says they are disadvantages like blood points because we also learn what it is. Okay, నేను ఇంకా చరిత్ర గురించి ఎక్కువ మాట్లాడను. దానికి వచ్చిన వాళ్ళంతా గౌరవంతాయో ఇలాగా ఒకసారి అన్నారు. దాన్ని గురురామరెడ్డి గారు అందులో పాఠశాలలో చెప్తారు. అంతము లేని భువనమంత పురాతన పందశా విశ్రాంతి కులం సంజలు రంగులవగెడు ధరాత్రంకులు పదుషాం బహరాం త్రివిషీయుడు వందగల తెలుగా సుజించిపోయినెలలో పెదవారికి చోట సంకుచం. దానికి చోటు కొట్టంగా మనల్ని ఆయన పాద ముద్రలలో నడవమని చెప్తారు. ఓకే, ఇదంతా ఒక పురాతన అంశ. అదే పోతుందని చెప్తారు. మళ్ళీ ఎక్కువ మాట్లాడటానికి భయంగా ఉంది. నన్ను నా స్టూడెంట్ ప్రదేశ్లో నేనేదో స్టూడెంట్ ప్రదేశ్లో ఉన్నానని చెప్పారు. దానికి అంటే నాకు ఎన్నిసార్లు గడ్డ కోటేశ్వరరావు కూర్చొని ఆయన నన్ను ఈ మతాలకు తీసుకొచ్చిన వాడు. మేమిద్దరూ ఆయన ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ కాలేజీలో మొదటి వారంలో డిపార్ట్మెంట్ సెక్రటరీస్ అయ్యారు. కాలేజ్ సెక్రటరీ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ. అప్పుడు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో చాలా గొప్ప ఫండ్లు పెట్టడం ఆయన ప్రిన్సిపల్గా ఉంటారు. హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉండేవాడు. లేదు కాబట్టి పెద్దవాడు చెప్తున్నారు. ఈసార్లు కట్టో గారు వచ్చేసాయి. ఆయన నేను కాలేజీలో ఉన్నప్పుడు ఆర్ట్స్ కామర్స్ లా కాలేజెస్ స్టూడెంట్స్ యూనియన్లో మేము ఇంట్లో మెంబర్స్గా ఉన్నప్పుడు నాకు మొట్టమొదటిసారిగా ఈ సైద్ధాంతిక తత్వశాస్త్రాన్ని నాకు నేర్చుకునేటువంటి వాడు దేవుడే. నమస్కారాలు. మేము కలిసి 20 ఏళ్ల తర్వాత మళ్ళీ కలుస్తున్నాము. 20 ఏళ్ల క్రితం అక్కడ కలిసాము న్యూయార్క్లో.
ఇంకా నా గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఇవాళ నాకు చేయటం అన్నది మొదట స్థాపన చేసినట్టుగా ఆంజనేయులు గారికి, మానవ ఆంజనేయులు గారికి సన్మానం చేయటం అంటే మనం తప్పకుండా అది తప్పనిసరి చేయాలి. కానీ నాలాంటి వాళ్ళు సన్మానం 1757 గురించి చెప్పాడు. మ్యూటినీ, ఫస్ట్ బ్రిటిష్ ఇండియా మ్యూటినీ. అప్పుడే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంతయ్యి ఫస్ట్ టైం బ్రిటిష్ ఇండియా అంటే 1757 1758 1947 and now 1945 లో యునైటెడ్ నేషన్స్ వచ్చింది. ఈ లోపల 2 వరల్డ్ వార్లు అయ్యాయి. గ్రేటెస్ట్ ఎకనామిక్ క్రైసిస్ 1930లో డిప్రెషన్ వచ్చేసింది. నిన్నగాక మొన్న 23rd of September, Tuesday. Every year, 3rd Tuesday is the day when 3rd Tuesday of September is the day when the United Nations regular session. ఆ రోజు ఫస్ట్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ మాట్లాడతాడు. యూనియన్ సెక్రటరీ జనరల్ Antonio Guterres, whose wife is born in Rome. Number 2 is Brazil, that is named for the 1945 San Francisco Conference. And number 3 is US President. You guys have seen newspapers of US President's quote. I think that's it. Thank you. That's it. కమిటీ తరఫున జ్ఞాపిక అందరికీ, అలాగే మార్కోపాయం చేసిన కాసిం గారికి కమిటీ తరఫున అందజేయవలసిందిగా కార్యదర్శి శంకర్ రామారావు గారు, వివిధ మానవ ఆంజనేయులు గారు, వారు వైజాగ్ నుంచి వచ్చి సందేశాన్ని ఇచ్చి ఇవ్వైనటువంటి అభిప్రాయాలు వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ చిన్న జ్ఞాపిక. అలాగే ఈనాటి స్మారకోపన్యాసానికి హైదరాబాద్ నుంచి వచ్చి అద్భుతంగా ఉపన్యసించి అందరినీ ఆనందింపజేసినటువంటి కాసిం గారికి కనపడలేదు, చూసాను వచ్చాను అక్కడికి. ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అధికారి కృష్ణమోహన్ గారికి కూడా ఆ తర్వాత ఈ సభ చేయడానికి విచ్చేసినటువంటి జిల్లా నల్గొండ నుంచి వచ్చినటువంటి లాంటి చాలా దూర ప్రదేశాలకు వచ్చి, అలాగే స్థానికంగా కూడా ప్రతి పద్ధతి సభకి వచ్చి జయప్రదం చేస్తున్నటువంటి అందరికీ కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ Thanks and appreciation. Thank you very much.